చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో, ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటదని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్‌గా మీరు ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీమ్ ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే రాజ్ గారు పర్టిక్యులర్లీ వెన్ హీ వాజ్ రైటింగ్ ది స్క్రిప్ట్ హీ రోట్ ఇట్ టు హ్యావ్ కమర్షియల్ ఇంపాక్ట్ అండ్ టుడే వీ కెన్ సీ దట్ విత్ ది ఆడియన్సెస్. సో ఈరోజు నా పర్ఫార్మెన్స్ గురించి లేకపోతే ఈ క్యారెక్టర్ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారంటే it is not because of me, it's because the way the character was designed, it was designed to have that impact, and that's what is working for the film, I think. ఈ ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో, సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? I don't think తెలీదండి. yeah. చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు. ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు ఫస్ట్ హాఫ్ అంతా తళతళ మెరిసిపోతూ బంగారంలాగా ఫ్యామిలీ సెలబ్రేట్ అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో, ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్.